ఇలా బ్రేకింగ్ చూస్తున్నాం. మీడియాతో చిట్చాట్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను దుర్మార్గులంటూ ఫైర్ అయ్యారు. ఇక రాష్ట్రంలో పంటలు ఎండిపోతే రైతులు బాధపడుతుంటే ప్రతిపక్షాలు పైశాచికానందం పొందుతున్నాయని ధ్వజమెత్తారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన నేతలు వారిని చూస్తూ రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే తగదంటూ విమర్శించారు. ఇక అదేవిధంగా సీఎంకు విమర్శించే స్థాయి కేటీఆర్కు లేదని అన్నారు. ఇక కేసీఆర్, కేటీఆర్ను బలుపెక్కారని అడ్డగోలుగా మాట్లాడడం వారికే చెల్లుతుందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మీడియాతో చిట్చాట్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును దుర్మార్గులంటూ ఫైర్ అయ్యారు. ఇక రాష్ట్రంలో పంటలు ఎండిపోతే రైతులు బాధపడుతుంటే ప్రతిపక్షాలు పైశాచికానందం పొందుతున్నాయని ధ్వజమెత్తారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన నేతలు వారిని చూస్తూ రాజకీయం లబ్ధి పొందాలనుకుంటే తగదంటూ విమర్శించారు. ఇక సీఎంను విమర్శించే స్థాయి కేటీఆర్కు లేదని అన్నారు. కేసీఆర్, కేటీఆర్లను బలిపెక్కివారని, అదేవిధంగా అడ్డగోలుగా మాట్లాడడం వారికే చెల్లుతుందంటూ రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, అసలు ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి? రైట్, ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు అలాగే సంబంధించిన కేసీఆర్ పైన కూడా ఫైర్ అయిన నేపథ్యం కనిపిస్తుంది. ఆయన మీడియా చిట్చాట్లకు సంబంధించి కూడా ఒకవైపు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కావచ్చు, మిగతా సంబంధించిన బండి సంజయ్ పైన కూడా ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు కావచ్చు, నిధుల విషయంలో తాను 99 సార్లు ఢిల్లీకి వెళతాను, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూడా నేను ఢిల్లీకి వెళ్తా ఉన్నారు, కావాల్సుకొని బండి కేంద్ర మంత్రులు విమర్శలు చేస్తా ఉన్నారు అని కూడా ఆయన మీడియా చిట్చాట్లో కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా అయితే కేసీఆర్ ని ఓడించింది నేనే, కేసీఆర్ కి గుండు సున్నా చేసింది నేను, కేసీఆర్ కి సంబంధించి కూడా బండకేసి కొట్టింది నేనే, అడ్డగోలిగా మాట్లాడితే కేసీఆర్ కి సంబంధించి కూడా మించిన వాళ్ళు ఎవరున్నారు అనేది కూడా ఆయన అయితే కేసీఆర్ సంబంధించి కూడా ఆయన ఉద్దేశిస్తూ మీడియా పిచ్చాట చెప్పడం జరిగింది. ఇక కేసీఆర్ కి సంబంధించి బలుపు తప్ప కేసీఆర్ కి ఏముంటుంది, తండ్రి కొడుకులకు ఇద్దరికి బలుపు తప్ప ఏముంది, అసెంబ్లీలో సంబంధించి కూడా అధికార పక్షం కంటే ప్రతిపక్షానికి ఎక్కువ సమయం ఇస్తున్నాం, కానీ ప్రజా సమస్యల పైన మాట్లాడకుండా అసెంబ్లీకి సమావేశాలకు రాకుండా బీఆర్ఎస్ నేతలు ఏదైతే ప్రభుత్వం పైన కూడా కావచ్చు దాన్ని ఏదైతే విస్తారీతిగా మాట్లాడుతున్నట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక ప్రధానంగా కేంద్ర మంత్రులకి సంబంధించి కావచ్చు, ఒకవైపు కేటీఆర్ కి సంబంధించి కూడా రాష్ట్రంలో టీడీఆర్ ప్రాజెక్టుల పేరుతో ఏదైతే అడ్డగోలుగా ధరలకు అమ్ముకునేందుకు కుట్ర పందుతే దాంట్లో రేవంత్ రెడ్డి టీం తయారైనట్టుగా కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ప్రధానంగా ఏదైతే క్రిమినల్స్ సంబంధించిన ఈ కార్ రేసులో తాను మరోసారి అరెస్ట్ కాబోతా ఉన్నాను, ఈ కార్ రేసుకు సంబంధించి కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎల్లుండికి సంబంధించిన సమావేశాలు ఉంటాయి. మరుసటి రోజే ఈ కార్ రేసులో తనను అరెస్ట్ చేసినా కూడా ఆశ్చర్య పడేసిన అవసరం లేదని కూడా కేటీఆర్ చిట్చాట్లో చెప్పడం, దానికి కౌంటర్ గా కూడా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా కౌంటర్ ఇచ్చారు. ఇక ఏదైతే క్రిమినల్ కు సంబంధించిన ఎవరైతే పాల్పడతారో వాటికి సంబంధించి కూడా వాళ్ళే భయపడతా ఉంటారు, దానికి సంబంధించి ఇప్పుడు కేటీఆర్ భయపడతా ఉన్నాడని కూడా ప్రధాన ఉద్దేశంతో చెప్పారు. ఇక ఇట్లాంటి సైకో చేష్టలు కేటీఆర్ పాల్పడుతూ ఉన్నాడు, ఒకవైపు ప్రజలకు సంబంధించి కూడా తప్పుదోగా పట్టించే విధంగా చేస్తా ఉన్నాడు. ఇక రాష్ట్రానికి సంబంధించి అనేక పథకాలు కావచ్చు, అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉన్నాం. ఇక అప్పుల కుప్పగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖజానాను గండి కొట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వం వెళ్లిపోయింది. ఇప్పుడు సంబంధించి కూడా అప్పులకు వడ్డీలు కడుతూనే ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉన్నాం, మరోవైపు రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర ప్రభుత్వ నిధులుగా ప్రాజెక్టుల పైన కూడా
ఇప్పటి వరకు చాలాసార్లు ఢిల్లీకి వెళ్ళాను, ఇక్కడ సంబంధించిన మంత్రులతో మాట్లాడాను, ప్రధానిని కలిశాను అని కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఇప్పుడు సంబంధించిన బుల్లెట్ ట్రైన్ కావచ్చు, గుజరాత్కి సంబంధించి మరోవైపు ఇతర ప్రాజెక్టులకు సంబంధించి గుజరాత్ అట్లాంటి మహారాష్ట్ర సంబంధించిన రాష్ట్రాలకి ఈ కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తా ఉంది. ఇక తెలంగాణకి కావాల్సిన నిధులు కావచ్చు, ప్రాజెక్టుల పైన కూడా కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్న కిషన్ రెడ్డి ఎందుకు ఆ ప్రాజెక్టులు రాష్ట్రానికి తీసుకురాలేకపోతున్నాడు, ఒకవేళ రాష్ట్రానికి తీసుకొస్తే నేనే స్వయంగా ఆయనకు సన్మానం చేస్తామని కూడా ప్రధానంగా మీడియా చిట్చాట్లు రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. వరం రైట్ హరీష్, అయితే రేపు అసెంబ్లీకి ఖచ్చితంగా కేసీఆర్ వచ్చి మాట్లాడతారు అని కేటీఆర్ చెప్పిన తర్వాత ఈ రకమైన వ్యాఖ్యలు అంటే ప్రజలు తప్పుదోవ పట్టించేందుకే ప్రతిపక్షం ఆరోపిస్తుంది అంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అంటే రేపు అసెంబ్లీని ఉద్దేశించి మాట్లాడారనుకోవచ్చా? రైట్, ఒకవైపు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా ఎల్లుండి ప్రారంభం కాబోతుంది. ఇప్పటికీ ఫామ్ హౌస్ కి సంబంధించి కూడా సమావేశం నిర్వహించుకున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇక ప్రధానంగా ప్రభుత్వం చేస్తున్న సంబంధించిన తప్పిదాల పైన కూడా ప్రశ్నించాలే, లేవనెత్తాలే. స్వయంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సంబంధించి సమావేశాలకు హాజరైతానని చెప్పారు. మరోవైపు ఈ అంశాలన్నింటినీ కూడా ఆయన ప్రస్తావించారు. సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా రాష్ట్రంలో ఏదైతే ఇప్పుడు పంట సంబంధించి కూడా ఎక్కువగా పంట దిగుబడి అవుతుంది, పంటకు సంబంధించి కూడా పండిస్తా ఉన్నారు. రైతులకు సంబంధించి కూడా ఇప్పుడు రెండో పంటకు సంబంధించి కొనసాగుతా ఉన్నది. ఒకవైపు గత మొదటి పంటకు సంబంధించి కూడా ఇప్పుడు పంటకు సంబంధించి కూడా దాదాపు 50% హెక్టార్ల వ్యవసాయం సాగు అవుతా ఉన్నది. దానికి సంబంధించిన నీళ్లు కావచ్చు, మిగతా సంబంధించిన కరెంట్ కావచ్చు, ఈ రెండు ఒకవైపు ఇరిగేషన్స్, మరోవైపు విద్యుత్ శాఖ కోఆర్డినేషన్స్ తో పనిచేస్తా ఉన్నాయి. దానికి నీళ్లు ఇచ్చేందుకు వైపు ఇరిగేషన్ శాఖ పనిచేస్తా ఉంటే, ఇక వీటన్నిటికి సంబంధించి కూడా ప్రజలను తప్పుదో పట్టించే విధంగా కేటీఆర్ మాట్లాడుతా ఉన్నారు. ఏదైతే పంటలను ఎండబెడతా ఉన్నది అధికార పార్టీ, అధికార ప్రభుత్వం అని కూడా చెప్తా ఉన్న నేపథ్యం అయితే ఉంది. కాబట్టి వీరందరినీ కూడా ఉద్దేశిస్తూ చెప్పారు. ప్రధానంగా రాష్ట్రంలో సుభిక్షం ఉంటే కేటీఆర్ కి పడదు, తెలంగాణలో శవాలు లేస్తున్నాయంటే వాళ్ళు తీన్మర్ డాన్సులు వేసుకుంటా ఉంటారు. ఇక రాష్ట్ర ప్రజలకి సంబంధించిన ఏదైతే వాళ్ళకి సంబంధించిన సంక్షేమము అంటే వాళ్ళకు పట్టదని కూడా ప్రధానంగా రేవంత్ రెడ్డి సంబంధించిన కూడా వాళ్ళపైన విమర్శలు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఇక మొత్తంగా కృష్ణా బేసిన్ కి సంబంధించి కావచ్చు, గోదావరి జలాలకు సంబంధించి కావచ్చు, గతంలో రోజా సంబంధించిన పెట్టిన రొయ్యల పులుసు తిన్నది ఎవరు, దానికి కృష్ణా వాటర్ కి ఏపీకి తెలంగాణకి సంబంధించిన విభేదాలను గత ప్రభుత్వం ఎందుకు మరిచింది అనే దానిపైన పూర్తిగా దీనిపైన ప్రతిపక్షాలు సమాధానం చెప్పాలని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అసెంబ్లీ ఎల్లుండి జరగబోయే అసెంబ్లీకి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, మరొక వైపు కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? గత అసెంబ్లీకి సంబంధించి కూడా మొదటి రోజు వచ్చారు, తర్వాత సంబంధించి కూడా ఆయన అసెంబ్లీలో సమావేశాల్లో పాల్గొనలేదు. కాబట్టి ఇప్పుడు కూడా క్వశ్చన్ మార్క్ గా మిగిలింది. ఒక వైపు ఒకవేళ వస్తా గనకే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ఖచ్చితంగా సమాధానం చెప్తాం, వాళ్ళకు సమయం ఇస్తామని కూడా రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యం అయితే ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్. ఇక ఎమ్మెల్యే కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక